హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకటీస్ వరల్డ్. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే మష్రూమ్ మంచూరియా ఫ్రైడ్ రైస్. ఇలా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ రైస్ని మనం పిల్లల బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకే కాదండి, మనం నైట్ డిన్నర్లోకైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కేజీ మష్రూమ్స్ తీసుకున్నాను. వాటిపైన ఉన్న పొట్టును తీసేసి ఇలా నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మష్రూమ్స్ని, వాటిని 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మంచూరియా చేస్తున్నాం కదా, అందుకు కాస్త పీసెస్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండికి తగినంత సాల్ట్, అలానే కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా థిక్ పేస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ పీసెస్ని అన్నీ వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ మష్రూమ్ని వేసుకోవాలి. ఇలానే అన్నీ వేసుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మంచి కలర్ వచ్చింది. ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ముక్కుడు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది కాస్త వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ మాత్రం నేను వేసుకున్నానండి. మీకు నచ్చితే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి చేసుకోవద్దండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పుతోటి అలా 4 కప్పుల రైస్ తీసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు అండ్ మిరియాల పౌడర్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. అలానే నూడిల్స్ మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ ఫైనల్గా అందరికీ తెలిసిన సోయా సాస్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతలా అంటే మొత్తం కలిసిపోవాలి, అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి ఈ మష్రూమ్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ.